హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ బ్లాగే. ఈరోజు అయితే చాలా బోర్గా ఉంది, బోర్ కొడుతుంది ఇంట్లో అయితే. ఎందుకంటే విష్ణు లేడు, జయగాడు బడికి వెళ్ళాడు, మా చిన్ను అయితే మా అత్తగాడికి వెళ్ళాడు, ఇంకెవ్వరు లేరు, నేను లడ్డుగాడే. ఆ లడ్డుగాడైతే బట్టలు తీయేటప్పుడు కింద పడేసి గుల్ల చేసి అక్కడ పడేసి ఇక్కడ పడేసి అయితే గుల్ల చేస్తున్నాడు. ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను, బట్టలు ఉతికేసాను. ఆరేయటానికి మాత్రం చోట్లేదని మొత్తం కూడా ఆరేసానని, చాలా ఉన్నాయని బట్టలు ఆరేయటానికి చోట్లేదని అక్కడే పెట్టేశాను. తర్వాత ఏం చేస్తున్నావు? అబ్బక్కిడితో ఆడుకుంటున్నావా? ఆడుకో, వేసుకో. అదేగా నీ పని, అది ఈ పనులు ఇంటిగాడున్న కానీ ఇదే వీళ్ళకి చూసుకుంటే సరిపోయింది నాకు. వాడేం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు ఆయన? మీరు కూడా వెళ్తున్నారు. ఇవాళ బోరు కొడుతుంది, ఇంట్లో ఎవ్వరు లేరు. అన్నయ్య పోయాడు, జయగాడు బడికి పోయాడు, మీరు కూడా ఊరు వెళ్తున్నారు. ఇంట్లో టీవీ ఉంది, చూసుకుంటా కూర్చో. సాయంత్రానికి చాలా వేసి చూసావా ఎంత ఆఫర్ ఇస్తుంది మా ఆడబిడ్డ నాకు. బోరు కొడుతుంది అంటే టీవీ చూసుకోమంటుంది. కావాల్సిన సీరియల్స్ వస్తాయి, సినిమాలు వస్తాయి. పని అంతా కూడా పొద్దున పూటే అయిపోయింది. ఇంకా 10 నుంచి ఇంకా ఏం చేయాలో అర్థం కాక తోచగా అటు ఇటు తిరుగుతూ ఉంటా పిచ్చి కుక్కల. ఇది వాళ్ళు చూడు, వాళ్ళ పని అయిపోయింది. బాగుంది, బకెట్లు వేసుకుంటా అటు ఇటు తిరుగుతా. ఈ 10 రోజులే, తర్వాత అమ్మాయి వచ్చి తీసుకెళ్తాడు తిరుపతి, తీసుకుని వెళ్తాడు. అప్పుడు దాకా అయినా ఉండాలి 10 రోజులైనా. సరదాకి పోవట్లా. బండి కొనాలి ఇప్పుడు, పెద్ద బండి. మా ఆయన అసలే కొత్తగా నేర్చుకున్నాడు, పెద్ద బండి కొనాలా. అందు గురించి కొత్త బండి ఏమాలే, ఎవరి బతుకు తెరువు వాళ్ళకి వెళ్ళాలి కదా, తప్పదుగా. నా కోసం ఉండాలంటే ఎవరు ఉండరుగా. పెద్ద బండి కొనాలా. మన కోసం ఉండాలంటే ఏదో బట్టలు ఇప్పేసా. వాడొక్క నిమిషం కూడా ఉంచుకోడు జస్సలు. ఇసిరేస్తున్నాడు బట్టలు ఇప్పేసి. మీతో పాటు రావాలంటే మేము బండి కొనాలిగా. అందుకోసమా మాతో పాటు రావటానికి బండి కొనుక్కుంటుందంట మా ఆడబిడ్డ. మరి అంతే కదా. ఇప్పుడు ఇంటికాడ ఉంటే మా ఆయన సిమెంట్ పనికి పోతాడు, నేనేమో ఆ బేరానికి పోతున్నా. వాడికి వేసుకొని నేను తిరగలేకపోతాను. అందుకోసం ఇద్దరు ఒక చోట అయితే బండి మీద కూర్చోవచ్చు. మీలా తిరుపతి, హైదరాబాద్ మొత్తం చూడచ్చు. అది చూసే ప్రాప్తం అట్టాగా ఇప్పటిదాకా లేదుగా. 8 సంవత్సరాలు పెళ్ళి అయినా కానీ ఇప్పుడు చూడాల. ఇప్పటి నుంచి హైదరాబాద్ వెళ్దాంలే ఈసారి. నువ్వు కానీ ఇంకా పక్కన వచ్చావు అనుకో, బేరం తిరుక్కొని ఈ 10 రోజులు హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్లో అయితే చూడాల్సిన వెళ్ళి చూడొచ్చు, బేరం చేసుకోవచ్చు. అందుకని నాకు ఇప్పుడు కాదు, నాకు ఎన్ని ఆశలు ఉన్నాయి తెలుసా. విష్ణు ఎమ్మటే తిరగాలి, విష్ణు ఎమ్మటే తినాలి, ఏదైనా చేయాలన్నా కానీ విష్ణు ఎమ్మటే చేయాలనిపించేది. మామూలు మా ఆయన చెప్పలేదులే కానీ ఆడోళ్ళు మగోళ్ళు కలిసి సోఫా బేరానికి వెళ్తున్నారు అనుకున్నప్పటి కానిచ్చి అమ్మ మా ఆయనకు కూడా బండి చేత అయితే పెద్ద బండి సూపర్. ఇంకిద్దరు మొగుడు పెళ్ళాలి, వెళ్ళేవాళ్ళం, అందరితో పాటు తిరిగేవాళ్ళమే అని నాకెంత ఆశపడ్డామో తెలుసా. మాకు మా ఇంట్లో గొడవ పడితే ఒక్కసారి నాకు తీసుకున్నా పిల్లలు ఉన్నారు కదా సిరి అని వదిలిపెట్టి వెళ్తున్నాడు. ఈసారి అలాగా చెప్పాడు. ఈ ఒక్కసారి ఉండు సిరి, 5 రోజుల తర్వాత తీసుకుని వెళ్తాను ఈ వారమే. మీ ఆయనకి బండి చూసి వారంలో మీరు కానీ డబ్బులు తెచ్చుకుంటే అందరం కలిసి వెళ్దాం సిరి అన్నాడు. సరే బండి మీద మా అబ్బాయి, నేను, మా ఆయన ముగ్గురు. అమ్మాయిని అట్ట చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇద్దరు మూడు పిల్లలు ఒక చోట ఉంటే దాని ఆనందమే వేరు. మా మరిది వాళ్ళు వెళ్తుంటే వాళ్ళిద్దరు పోతున్నారు, నేను ఎప్పుడు పోతాను అని అన్న. రోజు కూడా మా ఇంట్లో విష్ణు నాకు తీసుకుని మోడి పెట్ట బాగా సిరి బేరానికి వెళ్ళేటప్పుడు అంటున్నాడు. ఇవాళ అందుకోసం నవ్వుతో పంపించే బేరానికి. ఎందుకో తెలుసా, వస్తేకి 5 రోజులే కదా, ఈ 5 రోజులు నేను ఆనందంగా ఉంటే విష్ణు బేరం చేసుకుని వస్తాడు, హ్యాపీగా నాకు కూడా తీసుకుని వెళ్తాడు. నేను నవ్వుతా ఉంటే బేరం అయిద్దని ఆయన ఆశ. నేను కానీ మోడి పెట్టేసి పంపించాను అనుకో, నేను ఏడుస్తా. బేరం రూపాయి తేడు. అందుకో మొన్న కూడా వెళ్ళాడు, మొన్న కూడా వేసుకున్నా, వెళ్ళాడు. అదే అంటున్నాడు, ఇలా ఎందుకు గొడవలు వేసుకుంటున్నావు సిరి, డబ్బులు వద్దా మాకు అంటున్నాడు. మళ్ళీ నువ్వు ఉంటే నాతో పాటు గొడవలు వేసుకుని అన్న. ఎన్ని రోజులు ఉండాలి నీతో? ఆ బేరానికి వెళ్ళాలి, డబ్బులు కావాలి, పిల్లలకి చూసుకోవాలి అంటున్నాడు. సరేలే ఒక్కసారి వెళ్ళి వస్తాను, తర్వాత నీ తీసుకుని వెళ్తాను అన్నాడు. అమ్మయ్యా అన్న. వాళ్ళు ఎటు పోయారో చూడు, సరే. లడ్డు లడ్డు ఎక్కడికి వెళ్ళారు?
ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి. అదిగో పాసామనం ఆయన వచ్చాడంట. పాసామనం వేసి నీ కొడుక్కి నా కొడుకే లేకపోతే నీ కొడుకే వేసి ఉల్లిపాయలు తీసుకున్నాం అనుకో, ఇద్దరం పంచుకుందాం. అదే బంగాళదుంప కర్రీ చేయబోతున్నా. చెయ్యి. నేను ఇంకా కర్రీ ఏందో సెలెక్ట్ కాలేదు. ఇంకా అన్నం కూర వండా పొద్దున్నే, కాకపోతే మా జైగడికి పంపించి నేను కొద్దిగా తినేగల అయిపోయింది. ఇప్పుడు వండుకోవాలి మళ్ళీ. హాయ్. అది కాకుండా అన్న వెళ్ళకుండా పని ముందే చేసుకోవాలంట. మనిషి వెళ్ళినాక వెనకాల ఊడవకూడదు, ఇల్లు తుడవకూడదని ముందే ఇల్లంతా తుడుచుకొని ఊడ్చేసి మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకున్నా. తర్వాత బట్టలు ఉతుక్కున్నా. గుడ్డలు అన్నీ ఉతికేసానులే కానీ, ఎందుకంటే మళ్ళీ వెనకాల ఉతికేసినా ఊడ్చేసినా కానీ మంచిది కాదంట ఆ మనిషి. అందుకోసం తినేసి క్యారేజ్ కట్టుకున్నాను అనుకో, మళ్ళీ వండే పని ఉండదని. అదేలే, మళ్ళీ ఊరు వెళ్తున్నావు కదా, ఆ ఊరు వెళ్ళిందా కొద్దిగా చూసుకోవాలి. ఇదిగో అయ్యగారు ఉన్నారు, పొద్దాగల అన్నం పాలు మానిపించిన కానించి ఇంకా చూసుకో అన్నం మా అర్పిస్తున్నాను. మా అమ్మకి బాగా రక్తం తాగుతున్నానని చెప్పు వాళ్ళకి. నీలాంటి పిల్లలు ఉంటే వాళ్ళు ఈళ్ళని తీసుకుని వెళ్ళి హాస్టల్లో వేస్తారు. 2 సంవత్సరాలు ఎవరు పెంచుకోరు నీలాంటి వాడు. ఆయమ్మల్ని పెడతారులే. అమ్మ నువ్వు చూసుకుంటా ఉండమ్మ, నా పని నేను చూసుకుంటాను, వీడికి చూడలేము, చచ్చిపోతున్నామమ్మ అంటారు. ఎక్కిరిస్తున్నాడు బా ఆయన. ఇంకా నువ్వు బుద్ధిమంతుడిగా ఇందాక రాక్షసుడు లాగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు ఒక్కటే దమ్మున. సైకిల్ లేదండి ఇంత లేడు. ఆయన ఎంతున్నాడు చూడు, ఆ సైకిల్ ఎంత. మోకాళ్ళకు కూడా సగం రాలేదు ఈయన. సైకిల్ కావాలి ఎట్లా చూస్తున్నాడు, నా గురించే చెబుతుంది. కొరగబాకరా. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ చెప్పు. సిగ్గు మళ్ళీ అబ్బాయి పెళ్లి చేయనా? అబ్బా ఒంటి నిండా ఏందో ఉన్నాయి. అదిగో వాడికి వద్దంట తాగు. కింద పడేశారుగా, గుల్ల చేశారు గిల్లు. మళ్ళీ చేసుకోవాలి. ఎలా నువ్వు ఇవాళ ఊరు వెళ్తున్నావు కదా అని బాబు. ఏం చేసేది, నేను బయట నుంచి వచ్చేసరికి తపేడ తీసుకొచ్చాడు ఈయన గారు. తీసుకొచ్చి ఎదురు కూర్చొని మీగడ ఉండిద్ది, అది తింటున్నాడు. నా పాప చిన్న కృష్ణయ్య గుర్తుకొచ్చాడు ఒక ట్రిప్ కి. ఏంటంటే ఏం చూడు తాగి ఆయన గలాస్ ఆయనకి ఇస్తున్నాడు. షేర్ చేసుకుంటున్నారు ఇద్దరు. అబ్బో మిగిలిచ్చిచ్చావా? వాడు ఏమైనా పెళ్ళావా నీకు? ఫస్ట్ నైట్ మగుడు పెళ్ళాలి చేసుకున్నారు. అబ్బో డాన్స్ చేయండి. అది అత్త నాకు వద్దు అత్త, మీరు తాగండి. అయిపోయింది అత్త అని చూపిస్తున్నాడు. అయిపోయిందా? నాకు ఇస్తున్నావని ఇంకా అనుకున్నానుగా ప్రేమగా. నువ్వు విన్నావు ఇంకా, నీకు బట్టలు వేస్తే తలకాయ. అయిపోయిందా? బాయ్ చెప్పు, మాకు వెళ్తున్నావు నువ్వు. బాయ్. నాకేం తెస్తావు? పప్పులు తెస్తావా? పప్పులు తెస్తావా? ఇంకేం తెస్తావు? అప్పులే పప్పులు, అప్పు కూడా తెస్తావా నాకు? ఎగాదిదండి ఆలహల్లి సిద్ధ ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటుంది. వాళ్ళమ్మ చేసి అందరు వెళ్ళిపోతున్నారుగా, వీళ్ళందరూ కూడా నాకు వంట దాన్ని చేసి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా.